హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో ఆకుకూర పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర మరియు ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. జనరల్గా పాలకూర చప్పగా ఉంటుంది కాబట్టి పుల్లగా ఉండే చుక్కకూర కూడా కలిపి పప్పు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు కందిపప్పు మరియు 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అంతగా స్పైసీగా లేవు, అందువల్ల 7 తీసుకోవడం జరిగింది. ముందుగా కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టండి. ఆ తర్వాత ఈ నానబెట్టిన వాటర్ని కూడా వంపేసి ఇప్పుడు 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ చొప్పున పోయండి. ఇప్పుడు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆకుకూర, 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ సాల్ట్ మరియు ఒక మీడియం సైజ్ టమాటాని 4 ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని ఒక్కో ఉల్లిపాయని 2 ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఆ స్పూన్తో ఒక 1/2 స్పూన్ ఆయిల్ మరియు మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని వేసుకోండి. ఒకవేళ మీకు టమాటా వేయడం ఇష్టం లేకపోతే అప్పుడు ఇంకొద్దిగా చింతపండుని వేసుకోండి. ఇంకా దీన్ని గరిటె పెట్టి మిక్స్ చేయకుండా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఏదైనా గరిటెతో ఒక 2 నిమిషాల సేపు అలా లైట్గా మెదపండి. నేను పప్పుని ఎప్పుడు పప్పు గుత్తుతో మెదపనండి. సాల్ట్కి బదులు కళ్ళుప్పును వేసి కలిపితే ఆకుకూర పప్పు టేస్ట్ అదిరిపోతుంది. పప్పుకి తాలింపు పెట్టుకోవడం కోసం ఒక చిన్న బౌల్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, లైట్గా దంచిన ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు మరియు 6 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఆ స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలను వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి ఇందాక ఆల్రెడీ బౌల్లో తీసుకున్న తాలింపు దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 6 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని ఆ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి ఈ తాలింపు లైట్గా చల్లారిన తర్వాత అప్పుడు పప్పులో కలుపుకుంటే ఆకుకూర పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఆకుకూర పప్పు నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆవకాయ పచ్చడి కూడా ఆకుకూర పప్పుకి సూపర్ కాంబినేషన్. అప్పడాలతో కానీ వడియాలతో కానీ ఆకుకూర పప్పుని తింటే ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదండి. అలాగే పెరుగన్నంలో ఆకుకూర పప్పుని నంచుకుని తింటే ఆ టేస్ట్ని మాటల్లో కూడా వర్ణించలేము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.